హలో, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆదివారం. అదేంటంటే పామ్ సండే, అంటే మట్టల ఆదివారం. యేసయ్య యెరూషలేముకి వస్తున్నారు. అయితే ఇద్దరు శిష్యులను పిలిచి, మీరు ఒక గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టుబడి ఉన్న గాడిద పిల్లను మీరు తీసుకురండి. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్న వేసి ఇది ఎవరికి, ఇది ఎందుకు అని అడిగితే ఇది ప్రభుకి కావాలి అని చెప్పండి, అప్పుడు వీళ్ళు మిమ్మల్ని తీసుకువెళ్ళనిస్తారని చెప్తారు. యేసయ్య ఏమైతే ఆజ్ఞాపిస్తారో శిష్యులు అది చేసి గాడిద పిల్లను తీసుకొస్తారు. తీసుకురాగానే జనులు ఆ గాడిద మీద కొత్త వస్త్రాలు వేసి ప్రభువుని కూర్చోపెట్టి దారి అంతటా బట్టలు పరిచి, ఖర్జూరపు బట్టలు పరిచి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఏమనంటే, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చి స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆ బట్టలు దేనికి సూచన అంటే నీతికి, విజయానికి, సంతోషానికి సూచన. దేవుడు మనకి విజయాన్ని ఇచ్చాడు. విజయం ఇవ్వడం బట్టే కదా ఆ ప్రజలందరూ చక్కగా స్తుతిస్తున్నారు. గాడిద పిల్ల దేనికి, గాడిదను మనం చూస్తే గాడిద అసలు దేనికి ఉపయోగించేవారంటే ఇదివరకు కాలంలోని బరువైన వస్తువులు గాడిద మీద పెట్టి ఒక చోట నుంచి ఇంకో చోటి ప్రయాణాలకి ఉపయోగించేవారు. అయితే జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడి ఉంది కదా, నీ రాజు దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. అసలు రాజు అంటే ఎలా ఉండాలి? చాలా గొప్ప పొజిషన్ లో ఉంటారు. అలాంటి రాజు తన రాజత్వం విడిచి నీ కోసం తన సింపుల్ సిటీతో దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. మనం కూడా యేసయ్య లాగా సింపుల్ సిటీగా ఉండాలి. మనకి విజయాన్ని ఇచ్చిన యేసయ్యని మనము స్తుతించాలి. వన్స్ అగైన్ హ్యాపీ పామ్ సండే. ఆమేన్. థ్యాంక్ యూ.